కంచి క్షేత్రంలో ఉన్నటువంటి అతి పురాతనమైన దేవాలయాల్లో ఈ కైలాసనాథర్ దేవాలయం అయితే ఒకటండి. ఈ కైలాసనాథర్ దేవాలయం లోపల మనము అడుగుపెట్టిన తర్వాత ఎంత ఆనందంగా మనసుకి ఉల్లాసంగా ఉంటుందంటే అంత అత్యద్భుతంగా ఇక్కడ శిల్పకళా వైభవం మనకి కనిపిస్తుంది. శివుడు పార్వతి వివిధ రూపాల్లో మనకి దర్శనమిస్తారండి. ఇక్కడ 9 ఉపాలయాలైతే ఉంటాయి. దీనికి ఒక చరిత్ర అయితే ఉందండి. ఈ దేవాలయాన్ని 8వ శతాబ్దంలో పల్లవ రాజులు రాజసింహుడు నిర్మించి అత్యంత పురాతనమైన దేవాలయంలో ఇదొక దేవాలయం. ఇసుక రాయితో ఈ ఆలయం నిర్మించి ద్రవిడ శైలికి అద్భుతమైనదిగా మనకి కనిపిస్తుంది. ఇది శివకంచిలోకి వస్తుందండి. ఈ గుడి చుట్టూ చెప్పాను కదండి 9 ఉపాలయాలైతే ఉంటాయి. వివిధ రకాల శిల్పాలు మనకి కనిపిస్తుంటాయి. స్వామివారికి రోజు అభిషేకాలైతే ఇక్కడ జరుగుతూ ఉంటాయండి. ఒక్కసారైనా సరే చూడాల్సిన దేవాలయము ఈ కైలాసనాథర్ దేవాలయం.